హలో నమస్తే మా పల్లె కబుర్లకు స్వాగతం. పెద్దవాళ్ళు చెప్పినట్టు ఆహారమే ఔషధం. అటువంటి ఆహారాల్లో పచ్చి బొప్పాయి కూడా ఒకటి. మీడియం సైజు కాయను బాగా కడిగి పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలను కుక్కర్లో వేసి ముక్కలు మునిగే వరకు నీరు పోసి కొంచెం ఉప్పు వేసి ఒక విజిల్లో ఉడికించుకోవాలి. పచ్చి బొప్పాయి తినడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. వారానికి ఒక్కసారి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. బాలింతలు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పచ్చి బొప్పాయిని తీసుకోకపోవడమే మంచిది. ఉడికిన ముక్కలకి వేయించిన వేరుశెనగ గింజలు, కారం పొడి, వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఈ ముక్కలకి బాగా పట్టించి తాలింపు వేసుకోవడమే. తాలింపుకు గానుగ నూనెను వేస్తే మంచిది. ఈ ఫ్రై చూడడానికి ఆలుగడ్డ ఫ్రై లాగా ఉంటుంది. దోశల్లోకి, చపాతీలోకి డైరెక్ట్గాను, అన్నంలోకి, ముద్దలకి సైడ్ డిష్గాను బాగుంటుంది. పల్లెల్లో పచ్చి బొప్పాయి కాయ ఈజీగానే దొరుకుతుంది కాబట్టి వారానికి ఒకసారి చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వేరుశెనగ గింజల నూనెను 2 స్పూన్లు, ఆవాలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకొని దానికి ఈ ముక్కలను వేసి బాగా కలయబెట్టుకోవాలి. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె కబుర్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.